పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఇవాళ రీపోలింగ్ ఉంది. అంటే 3-14 రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసి ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్ళీ పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1000 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదుతోనే రీపోలింగ్కి ఆదేశించింది ఈసీ. రేపు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉండబోతోంది. ఇక ఇవాళ 2 కేంద్రాల్లో మరొకసారి పోలింగ్ జరగబోతోంది. గడప గడపలో హై టెన్షన్ సృష్టించాయి జడ్పీటీసీ ఉప ఎన్నికలు. దాడులు, ప్రతిదాడులు, తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్. గొడవలు, కొట్లాటలు, అరెస్టులు, నిరసనలతో దద్దరిల్లిపోయింది కడప. అవి కేవలం జడ్పీటీసీ ఎన్నికలే అయినా సాధారణ ఎన్నికల్ని మించి యుద్ధం జరిగింది రాజకీయంగా. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులని కడపలోని ఉర్దూ యూనివర్సిటీలో భద్రపరిచారు. రేపు కౌంటింగ్ జరగబోతోంది. ఇక మరి గెలుపు ఎవరిదో, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.